రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. వివిధ చోట్ల తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన మహిళలు ఆటపాటలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చల్లంగా చూడాలంటూ గౌరమ్మను వేడుకున్నారు. రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలుగులో మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కలిసి బతుకమ్మ ఆడారు. శరత్ ఋతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగగా గవర్నర్ అభివర్ణించారు. రాజ్భవన్లో అక్టోబర్ 5 వరకు ప్రతిరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు గవర్నర్ కార్యదర్శి వెల్లడించారు. వరమున పుట్టింది సందమామ వరలక్ష్మీదేవి సందమామ, వరమున పుట్టింది సందమామ వరలక్ష్మీదేవి సందమామ, వరలక్ష్మీదేవికి సందమామ తల్లియు తండ్రియు సందమామ, వరలక్ష్మీదేవికి సందమామ తల్లియు తండ్రియు సందమామ. ఆ తల్లిదండ్రులకు హైదరాబాద్ వనస్థలిపురంలో స్వరాలయ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా తానియా కెనాన్ హాజరయ్యారు. చిన్నారులతో కలిసి బతుకమ్మ దాండియా ఆడారు. ఈ వేడుకలు ఎంతో నచ్చాయని పేర్కొన్నారు. బోరబండలో జరిగిన వేడుకల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్సీ గోపీనాథ్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మహిళలతో కలిసి ఆటపాటలతో అలరించారు. మహబూబ్ నగర్ లో కలెక్టర్ రొనాల్డ్ రోజ్ బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాల్ని ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, వారి కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ కోలాటం వేస్తూ బతుకమ్మ పాటలను ఆడిపాడారు. వనపర్తిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో విద్యార్థులు, మహిళలు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. కరీంనగర్ లో వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు ఒక్కచోటకు చేరి ఆడిపాడారు. సిరిసిల్లలోనూ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వరమున పుట్టింది సందమామ వరలక్ష్మీదేవి సందమామ, వరమున పుట్టింది సందమామ వరలక్ష్మీదేవి సందమామ, వరలక్ష్మీదేవికి సందమామ తల్లియు తండ్రియు. వరంగల్లో తిరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఒక్కచోట చేర్చి సంప్రదాయ పాటలు పాడారు. అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలను ప్రసాదాలుగా పంచుకున్నారు. జనగామ జిల్లా నిడిగొండలో బతుకమ్మ పాటలు, కోలాట నృత్యాలతో సందడి చేశారు. భవిష్యత్ తరాలకు పండగ విశిష్టత గురించి వివరించారు. ఖమ్మంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో డిహెచ్ఎంఓ కళావతిబాయి, మేయర్ పాపాలాల్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో వేడుకలు కన్నుల పండుగగా సాగాయి.